హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్, బాలాజీ హెల్త్ కేర్. మనం రెగ్యులర్గా అంటే మనం చూస్తాం కదా, చాలామంది నెలసరి మిస్ అవ్వగానే ఇమీడియట్గా చెక్ చేసుకుంటే తెలీదు. ఒక 2 నెలలు 3 నెలలు అయ్యాక చెక్ చేసుకుంటేనే రిపోర్ట్ కరెక్ట్గా వస్తుంది. చాలామంది గ్రాండ్ పేరెంట్స్ మనకు అంటూ ఉంటారు. అది తప్పు. యూజువలీ ఇప్పుడు మనం నెలసరి గురించి చూసుకున్నట్టయితే కొంతమందికి రెగ్యులర్ నెలసరిలు ఉంటాయి. అంటే 30 డేస్ సైకిల్ ఉంటుంది, కొంతమందికి 25-26 డేస్ సైకిల్ ఉంటుంది, కొంతమందికి వన్స్ ఇన్ 2 మంత్స్ అంటే 2 నెలలకు 3 నెలలకు మనకు నెలసరిలు రావడం జరుగుతుంది. సో ఇట్లా చూసుకున్నప్పుడైతే మనకు యూజువలీ రెగ్యులర్ సైకిల్స్ అంటే 26 డేస్ 27 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళైతే నెలసరి మిస్ అవ్వగానే 2 డేస్లో ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్, మనం మామూలుగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న పాజిటివ్ వస్తుంది. అదే ఇంకా కన్ఫర్మేషన్కి లేదా ఇంకా ముందే తెలియాలి అనుకుంటే ఎగ్జాక్ట్ 26 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకు ఒక డే బిఫోరే మనకు బీటా హెచ్సిజీ అనేది బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో కనుక మనం చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా, కన్ఫర్మ్ అయిందా లేదా అన్నది క్లియర్ పిక్చర్ వస్తుంది. సో అదే 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకు డే మిస్ అయినాక అంటే 31-32 డేస్కి అంటే 2 డేస్ మిస్ అయింది అంటే ఇమీడియట్గా మనం మూత్రం టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. అదే బ్లడ్ టెస్ట్ ద్వారా 24 hours బిఫోర్ ఓన్లీ అంటే ఒక రోజు ముందే మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా, నిలుస్తుందా లేదా అన్నది కన్ఫర్మేషన్ వస్తుంది. దానికి కొన్నిసార్లు ఇంతకుముందు పాత హిస్టరీస్ అంటే బ్యాడ్ హిస్టరీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి సరిగ్గా నెలసరి కూడా సరిగ్గా రాదు, అంటే 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి వస్తుంది. అండ్ ఇంతకుముందు నెల నిలిచినట్టే నిలిచి అబార్షన్స్ అంటే గర్భం పోయిన కేసెస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కొద్దిగా లక్షణాలు అంటే ప్రెగ్నెన్సీ ఉంది అన్న అలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, అంటే బ్లోటింగ్ అంటే మనిషి ఏది తిన్నా అరగకపోవడం, ఒక రకమైన నీరసం లాంటిది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చాలామందికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది అనడానికి వాళ్ళ లక్షణాలు బట్టి తెలుస్తుంది. అంటే వీక్నెస్, ఇంతకుముందు చేసే రెగ్యులర్ యాక్టివిటీ కూడా వాళ్ళు చేయలేకపోవడం, ఇంతకుముందు ఇష్టపడి తినే ఆహారం కూడా వాళ్ళు తినలేకపోవడం, అంటే తినబుద్ధి అవుతుంది బట్ తింటే మళ్ళీ అరగకపోవడం, లేదా కొద్దిగా తినగానే ఫుల్నెస్, ఒక రకమైన డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అంటే బ్లోటింగ్. ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్ ఏవైతే మార్పులు ఉంటాయో దాంతో బ్లోటింగ్ ఉంటుంది. సో చాలామందికి ఈ ప్రెగ్నెన్సీ ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా అంటే డేట్ సరిగ్గా లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ లక్షణాలు ఇట్లా బ్లోటింగ్, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, నాజియా అంటే కడుపులో తిప్పడము, ఏది తినబుద్ధి కాకపోవడము, ఇంతకుముందు ఇష్టపడి తినేటి కూడా తినకపోవడము, నెక్స్ట్ కొంతమందికి ఇట్లా బ్లాక్అవుట్స్ అంటే కళ్ళు తిరగడం లాంటివి ఉంటాయి. అంటే సడన్ హైపోటెన్షన్ అంటే బీపీ, ప్రెగ్నెన్సీలో ఈ హీమోడైల్యూషన్ అనేది ఉంటుంది, దాంతో బ్లడ్ ప్రెషర్ చేంజెస్ తోటి సడన్గా బ్లాక్అవుట్స్ అవుతుంటాయి, బీపీ లో అవ్వడము. నెక్స్ట్ బ్రెస్ట్ టెండర్నెస్ అంటే కొద్దిగా బ్రెస్ట్లో హెవీనెస్ ఇన్ ద బ్రెస్ట్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు సరిగ్గా నెలసరులు రాని వాళ్ళు కూడా ఒకసారి డౌట్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మామూలుగా మీరు ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. దాంట్లో ఇంకా మీకు కన్ఫర్మేషన్ లేదు అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి సంబంధించిన టెస్ట్లు ఉంటాయి. అంటే కన్ఫర్మేషన్ టెస్ట్, బీటా హెచ్సిజీ లేదా అల్ట్రాసౌండ్, చాలా కారణాలు ఉంటాయి ఇలాంటివి ఏమన్నా మిస్ అయినప్పుడు. అంటే ఎందుకు మిస్ అవుతుంది లేదా మీ సైకిల్స్ ఎందుకు ఇర్రెగ్యులర్గా ఉందని చూసుకోవడానికి కూడా దానికి సంబంధించిన టెస్ట్ చేసుకొని ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉందా అన్నది మనకు ముందే తెలుస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ డేట్స్ కరెక్ట్గా ఉన్న వాళ్ళైతే ఇమీడియట్గా దే విల్ నో డేట్ మిస్ అయినప్పుడు. బట్ డేట్ సరిగ్గా లేనప్పుడు మాత్రం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా అంటే ఇండైజెషన్ లాంటివి, అంటే మీకు ఇంతకుముందు ఇది లేదు, నాకు ఇప్పుడు ఇంతకుముందు పని చేసుకునేదాన్ని, ఇప్పుడు నాకు కొద్దిగా చేసుకోగానే నీరసం లాంటివి, అలాంటి ప్రెగ్నెన్సీ లక్షణాలు టిపికల్ కొన్ని లక్షణాలు, బ్లోటింగ్ ఉండడము, యూరిన్ ఎక్కువ నడవడము, ఇది కూడా ఒకటి గర్భం లక్షణము. చాలామంది ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోకంటే ముందు నుండే మేడం ఈ లాస్ట్ 2-3 డేస్ నుండి నాకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద యూరిన్ ఎక్కువైందని చెప్తారు, అంటే అది కూడా ఒక గర్భం లక్షణం. సో ఇలాంటి ప్రెగ్నెన్సీ ఉండే అవకాశాలు ఉంది అన్న లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా చెక్ చేసుకొని అది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా మీ గైనిక్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేస్తారు. థ్యాంక్ యూ.